ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే చాలా మంది వీడియో అయితే చేయక్క అని చెప్పేసి కామెంట్ అయితే చేసారు. ఇక గాలందరి కోసం అయితే ఈ వీడియో ముందుగా అయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో కూడా లైక్ కొట్టురి, అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోరి. మనం ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. ఇక ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో అయితే మొదలు పెడదాం. ఇందిరమ్మ ఇండ్లు అయితే మళ్ళీ కొత్త 4 లొకేషన్లకి అయితే అప్లై చేసుకోమని అయితే చెప్పారనమాట. లొకేషన్లు కూడా చెప్తా. అట్లనే ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 27వ తారీఖునైతే ఇస్తారంట కదా, మరి ఎవరికి వచ్చినాయి ఏందనేది గది ఎట్లా ఇక్కడ చూడాలని కూడా అడిగిరనమాట. గది కూడా చెప్తా. అట్లనే రిజెక్ట్ అయిన వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకు రిజెక్ట్ అయింది, మళ్ళీ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చా లేదా అనేది కూడా చెప్తాను. ఎండింగ్ వరే దాకా చూడండి వీడియో. మీరు ఎండింగ్ దాకా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే కనుక వీడియో అస్సలు అర్థం కాదు. సో మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్లో రాయండి. మీరు ఏ డౌట్ అడిగినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే చెప్తాను. సో అవన్నిటి మీద మళ్ళీ నేను వీడియో కూడా చేసి క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తా. సో ఇక ఈ 27వ తారీఖు వరకు అయితే మంచి అప్డేట్స్ అయితే నేను మీకు ఇస్తాను. ఎవ్వరు కూడా మిస్ చేసుకోకూరి. ముందుగా అయితే వీడియో అయితే చూడురి. అట్లనే మీకు ఏం డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్లు అయితే రాయి, మరీ చెప్తున్నా. ఇక ఇందిరమ్మ ఇండ్ల గురించి అయితే ముందుగా ఫస్ట్ విషయం ఏంటంటే కనుక కొత్త లొకేషన్లలో అప్లై చేసుకోవాలని చెప్పినా కదా. ఇక లొకేషన్లు వచ్చేసి హన్మన్గల్, నాంపల్లి, జమీన్స్థాన్పూర్, బండ్లగూడ. ఇక ఈ 4 లొకేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు 10,000 మనం పైసలు కట్టి అప్లై అయితే చేసుకుంటాం. కానీ అప్లై చేసిన తర్వాత మీకు ఆ ఇల్లు వచ్చింది అనుకోర్రి, అప్రూవల్ అని వచ్చింది అనుకోర్రి, అప్పుడు మీరు ఖచ్చితంగా 6 లక్షలు కట్టడానికి రెడీగా ఉండండి. 6 లక్షలు కట్టడానికి రెడీగా ఉంటేనే మీరు అప్లై చేసుకోరు. ఎందుకంటే ఇక నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు అప్లై చేసిరనమాట. సో చుట్టాల దాంట్లో తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు అప్రూవల్ వచ్చింది కానీ ఇప్పుడు మేము 6 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, మా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చాలా బాధపడుతున్నారు. సో ఈ 6 లక్షల గురించి మీరు ఇబ్బంది పడేటట్టయితే మీరు అప్లై చేయకండి. మీరు 6 లక్షల గురించి ఇప్పుడు మనం నెల కిరాయి కట్టుకుంటున్నాం, ఆ నెల కిరాయి గురించి మీరు ఆలోచించకుండా అది అరే నెల కిరాయి కడుతున్నాం, మనం 6 లక్షలు ఎట్లయినా జమ చేసుకొని ఆ ఇల్లు సొంత ఇల్లు కొనుక్కుందాం అనుకుంటారు, ముందడుగు వేయరు. కానీ 6 లక్షలకు భయపడి 6 లక్షలకు మనము భయపడకుండా ముందుకు వెళ్ళామనుకోరి ప్రాబ్లం అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు పైసలు చేతిలో పెట్టుకొని అప్లై అయితే చేసుకోరి. ఇక ఇంకొకటి, ఈ 10,000 కట్టిన తర్వాత మన డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయనుకోరి, వాళ్ళైతే మన అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తారు, అప్రూవల్ వచ్చేస్తుంది. ఇంకా అప్రూవల్ వచ్చేసిన తర్వాత లాటరీ పద్ధతి పెడతారంట. ఈ లాటరీ పద్ధతిలో అయితే ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అని చెప్పేసి అడిగిరనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మీ అందరూ తెలిసిందేనాయే, ఎస్సీ ఎస్టీ వీళ్ళకందరికైతే ముందుగా ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇల్లే లేని వాళ్ళకి, మొత్తం పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనమాట. ఇది ఫస్ట్ విడతలో ఉంటుందంట. సెకండ్ విడత వచ్చేసి బీసీ వాళ్ళకు ఉంటుందంట. సో మరి మీరు ఏ ప్రియారిటీలో ఉన్నారు, ఫస్ట్ దాంట్లో ఉన్నారు, సెకండ్ దాంట్లో ఉన్నారు అనేది మీరే నిర్ణయించుకోండి. కానీ ఇక లక్ ఉండాలి. మనకు ఆ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కనుక ఖచ్చితంగా లక్కే ఉండాలి. ఇప్పుడు ఫ్రీగా వచ్చిన లక్కే ఉండాలి, మనం పైసలు పెట్టి కొనుక్కున్నా లక్కే ఉండాలి. లక్కు లేనిది మాత్రం నిజంగా చెప్తున్నా ఏది జరగదండి. కొంచెం మనం ఎంత కష్టపడ్డా కానీ మన లైఫ్లో లక్ అనేది కొంచెం ఏడ్చి ఉండాలి. ఆ లక్కు లేదనుకోరి ఇక అంతే సంగతి. మరి ఇందిరమ్మ ఇండ్ల గురించి ఎట్లా తెలవాలి మాకు, ఇంట్లో చూడాలి ఏందని చెప్పేసి అడిగిరు కదా. అయితే యూట్యూబ్లో లైవ్ పెడతారంట. సో గది ఖచ్చితంగా చూడుర్రి. మీ పేర్లు వస్తాయా రావా అనేది కూడా వాళ్ళు చదివి చెప్తారంట. ఒకవేళ లైవ్ మిస్ అయినా, లేకుంటే నేను చేసిన వీడియో కూడా మీరు మిస్ అయినా, మీకు నోటిఫికేషన్ రావాలి, మీ డీటెయిల్స్ రావాలంటే కనుక మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసినప్పుడు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఉంది కదా, గది యాక్టివ్లో ఉండేటట్టు పెట్టుకోరు. గది ఇన్యాక్టివ్ ఉందనుకోర్రి, మీకు అప్డేట్ అయితే రాదు. సో నా వీడియో మిస్ అవ్వద్దు అనుకుంటే కనుక ముందు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోర్రి. ఈ వీడియో కూడా లైక్ చేసి పెట్టుకోరు. అట్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు నేను మీకు ఇందిరమ్మ ఇండ్ల గురించి 27వ తారీఖు దాకా ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఏం సంగతి అనేది లైన్గా ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల గురించి వీడియో చేస్తా. అసలు వెంటనే అప్డేట్స్ మీకు ఇస్తా. సో మన ఛానల్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు. అయితే ఇక
ఈ బీసీ వాళ్ళకి సెకండ్ విడతలు ఇస్తారంట, ఫస్ట్ ప్రియారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చేస్తారంట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక ఈ ఒకవేళ మనకి ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది, ఇది ఎందులో మనము సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనుక తెలంగాణ ఒక నిమిషం TGHP.తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వెబ్సైట్లో మీరు మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసి మీకు హౌస్ వచ్చిందా రాలేదా అనేది అయితే చెక్ చేసుకోరు. ఒకవేళ రాలేదనుకోరు, ఎందుకు రాలేదు అనేది కూడా అక్కడ క్లియర్ కట్గా మీకు డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అవి ఒకవేళ తప్పు పడ్డాయి అనుకోరా, ఆ డీటెయిల్స్ ఒకవేళ తప్పుగా వేసిర్రు, లేదు అంటే మీ పేరు మీద ఇల్లు లేకపోయినా ఇల్లు ఉందని, భూమి లేకపోయినా భూమి ఉందని, ఆస్తిపాస్తులు లేకపోయినా కానీ ఇంకా మీ పేర్ల మీద ఏదైనా ఉందనుకోర్రి, సో ఇల్లు అయితే రిజెక్ట్ అవుతుంది అన్నమాట. రిజెక్ట్ అయిపోయి ఇల్లు రాదు. సో మరి ఎట్లా మళ్ళీ మేము రీఅప్లై చేయాలి, మాకు ఏం లేకున్నా ఇట్లా మిస్టేక్ అయ్యింది అనుకుంటే కనుక మీరు వెంటనే మళ్ళీ మీ సేవకు పోయి ఇట్లా ఈ సో ఇట్లా మిస్టేక్ జరిగింది, మాకు ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు అని చెప్పేసి మీ సేవల మీ సైడ్ నుంచి వాళ్ళకు డీటెయిల్స్ అని క్లియర్ కట్గా చెప్పి మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ రీఅప్లికేషన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది అనమాట. సో ఈ ఇందిరమ్మ ఇండ్లు పొంగులేటి గారు ఏం చెప్పారంటే కనుక మేము కాంగ్రెస్ పార్టీ వల్ల ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఓట్లు మాకే ఇవ్వమని మనము ఈ ప్రభుత్వంలో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇప్పించాలనేది మా ఆశ అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఎవరెవరికైతే ఇల్లు లేదు, ఇల్లు అసలు ఉండడానికి ఇల్లే లేదు మనకు అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈసారి ఇల్లు రావాలని నా తరపున కూడా నిజంగా మస్తు కోరుకుంటున్నా. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఎట్లా ఉంటుంది, ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు. సో అందుకని నేను చెప్తున్నా, ఎవరెవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరైతే ఇల్లు అయితే రావాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అది చెప్దాం అనుకున్నాం మీ అందరికీ, డబ్బులు ఎట్లా కట్టాలి ఏంది అని చెప్పేసి అడిగిరు. ఫస్ట్ విడత సెకండ్ విడత లాగా డబ్బులు అయితే కట్టించుకుంటారంట, థర్డ్ విడత కూడా ఉంటుందంట. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఇల్లు రాని వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో ఆ డబ్బులు 10,000 కట్టిరు కదా, మరి ఆ పైసలు మాకు అకౌంట్లోకి వస్తాయా రావా ఏంటి అని చెప్పేసి కూడా అడిగిరు అనమాట. సో ఆ పైసలు మాత్రం ఖచ్చితంగా మీ పైసలు మీ అకౌంట్కే వస్తాయి, రాకుండా అయితే అస్సలు ఉండవన్నమాట. ఎందుకంటే మీరు ఫోన్పే గూగుల్ పే చేసిరు కదా, అది ఏదైతే ఆన్లైన్ పేమెంట్ చేసిరో సేమ్ గట్లనే మీకు కూడా ఆన్లైన్లోనే డబ్బులు పడతాయి. కానీ ఈ పైసలు మీ అకౌంట్లోకి రావాలంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది, వెంటనే ప్రాసెస్ అయితే కాదు, కొంచెం టైం పడుతూ ఉంటుంది. కాబట్టి కానీ పర్ఫెక్ట్గా డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే వస్తాయి. అంటే దీని గురించి సందేహాలు కానీ ఇంత కూడా టెన్షన్ కానీ అవసరమే లేదనమాట. ఇక ఇంకొక డౌట్ ఏదో అడిగిరబ్బా, రాసుకుందాం అనుకున్నా మర్చిపోయినా. ఇందిరమ్మ ఇండ్ల గురించి ఇంకేం అడిగిరు, ఒక్క నిమిషం. వాట్సాప్లో కూడా ఇల్లులు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ వెబ్సైట్ ఎట్లయినా మనము గూగుల్లో కొట్టి చెక్ చేసుకుంటామో ఈ వాట్సాప్లో కూడా మనకు మెసేజ్ వస్తుంది. అండ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దాన్ని కూడా ఫోన్ చేసుకోవచ్చు. అక్కడ కస్టమర్ కేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో ఈ వాట్సాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి మీకు డౌట్ ఉన్నా ముందు మన వీడియో కింద కామెంట్ అయితే రాయండి, నేను కంపల్సరీ ఆ వీడియోకి నేను మళ్ళా ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తా. లేదు అంటే కనుక ఆ డీటెయిల్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏవేవైతే కొత్త 4 లొకేషన్లు ఉన్నాయి, ఇవి సెప్టెంబరు 15వ తారీఖు లోపు అయితే అయిపోతుంది అంట డేట్. మరి ఈ సెప్టెంబర్ 15వ తారీఖు లోపు ఇల్లు అయితే అయిపోతుంది అంట. మరి వెంటనే మీరు ఈ ఇండ్లు అయితే అప్లై చేసుకోర్రి, ఎక్కువ టైం కూడా లేదు. ఆల్రెడీ మొన్న టైం అయితే అయిపోయింది, ఫస్ట్ సారి అప్లై చేసుకున్నది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 4 లొకేషన్ల వరకు అయితే ఇచ్చిరంట. సో వీళ్ళకి గింతే ఉంది టైం, తొందరగా అయితే అప్లై చేసుకోరి. మరి మన వీడియో ఎట్లా అనిపించింది, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్లు అయితే రాయరి. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లు రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్స్ అయితే రాయండి, నేను మళ్ళీ వీడియో అయితే మాట్లాడతా. సో మళ్ళీ చెప్తున్నా, ఈ ఇందిరమ్మ ఇండ్ల గురించి మోసాలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు అనమాట. మాకు పైసలు ఇవ్వండి, మేము ఇండ్లో చెక్ చేసి ఇస్తాం, అందులో చెక్ చేసి ఇస్తాం, మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్తారు. సో మీరు ఎవరి ట్రాప్లో పడొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ సేవకి వెళ్ళి కనుక్కోర్రి, మీ సేవలనే తెలిసిన వ్యక్తితోటే మీరు ఏదైనా పని చేయించుకోండి. తప్పితే తెలియని వ్యక్తుల్ని అపరిచితుల దగ్గరికి అయితే మీరు అస్సలు పోకూరి, పైసలు అయితే మళ్ళీ వాళ్ళకి లెక్కించి ఆగం కాకూర్రి. తెలంగాణ వెబ్సైట్ ఏదైతే ఉందో TGHP
హౌసింగ్ బోర్డ్ అందులోనే మీరు చెక్ చేసుకోరు. మీకు చెక్ చేసుకోవడం రాకపోతే కనుక వేరే వాళ్ళకి చెప్పాను చెక్ చేయించుకోండి తెలిసిన వాళ్ళకి, కానీ తెలియని వాళ్ళ జోలికైతే ఓకురి ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఉంటా. మళ్ళీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే రాయండి. సో ఇందులో వివరాలు అయితే ఇవి ఉన్నాయన్నమాట. ఈ నెల 27వ తారీఖున అయితే లాటరీ అయితే పెడతారు కదా, ఆ లాటరీలో ఫస్ట్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇక లాటరీ ప్రాసెస్ అనమాట. మరి ఇక ఉంటా. మళ్ళీ డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే రాయండి.